డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ బిజినెస్ ట్రైనర్, సర్టిఫైడ్ ఆస్ట్రో బిజినెస్ కోచ్ జవేరియా గారు. మా జవేరియా గారితో మాట్లాడదాం. బంగారం ధరలు ఎలా ఉన్నాయి, మరి ఆకాశాన్ని అంటున్నాయి అంటున్నారు, అంటినట్టే అంటి మళ్ళీ డౌన్ అవుతున్నాయండి. ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. మరి ఈ రోజు ఎంత బంగారం తగ్గింది, ఎంత తగ్గిందో మనకు తెలియదు కదా. మా జవేరియా గారితో మాట్లాడదాం. ఎంత తగ్గింది, డిఫరెన్షియేషన్ ఏంటి, నిన్నటికి బంగారానికి ఈ రోజు బంగారానికి తేడా ఏంటి, ఇవన్నీ కూడా ఆవిడ మాటల్లో తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే నవీన గారు. ఇప్పుడు మ్యారేజ్ సీజన్స్ ఇవన్నీ కూడా మనం అనుకున్నట్టుగా బంగారానికి మనకి చాలా సంబంధం ఉంది, ఇండియన్స్కి ఎస్పెషల్లీ చూసుకుంటే. మరి ఇప్పుడు వెడ్డింగ్ సీజన్లో పేరెంట్స్ అనుకుంటారు, ఆడపిల్ల తల్లిదండ్రులు మా పాపకి ఇంత బంగారం పెట్టాలి, అంత బంగారం పెట్టాలి అనుకుంటారు కదా. మరి గోల్డ్ రేట్ ఇలా ఉంది, 90,000 దాటేసింది, 95 దాటింది అనుకోండి, 90 ఏంటి 95 దాటేసింది, 1,00,000 దాటి మళ్ళీ దిగింది, మళ్ళీ వెళ్ళొచ్చు అని కూడా అంటున్నారు. మరి ఈ టైంలో ఆడపిల్లలకి బంగారం పెట్టాలి అంటే మధ్యతరగతి కుటుంబాలు ఉన్న తల్లిదండ్రులు చాలా ఆలోచిస్తున్నారు, ఏంటి పరిస్థితి, ఎలా చేయాలి ఏంటని. దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందంటారా? అబ్సల్యూట్లీ నవీన గారు, చాలా చక్కటి ప్రశ్న అడిగారు మీరు. సో మధ్యతరగతి కుటుంబాలే ఎక్కువ మొక్కు చూపిస్తూ ఉంటారు బంగారానికి. మరి 1,00,000 కూడా వెళ్ళింది, దాటచ్చు అన్నది నిజమే. సో 1,00,000 దాటుతుంది కూడా. దీంట్లో అంటే మొహమాటం కూడా పెట్టుకోవాల్సిన అవసరమే లేదు మనం, ఎందుకంటే ఒక అమ్మాయి పెళ్లి చేస్తున్నాం కాబట్టి. సో మీరు ఇంత మంచిగా బంగారం పెట్టాలనుకుంటున్నారు అనేది చిన్నప్పటి నుంచి ఒక ప్లానింగ్ అనేది చేసి ఉంటే ఇప్పటికీ ఆలోచించే వారంతా కాదనమాట. స్టార్టింగ్లో బేబీ పుట్టగానే, సో ఒక 1 year 2 years తర్వాత చిన్నగా అంటే సంవత్సరానికి 1 తులమా 1/2 తులమా అలాంటి ప్లానింగ్ ఎవరైతే చేస్తారో నవీన గారు, ఇప్పటికీ అంటే పెళ్లి సమయంలో ఒక మినిమం అంటే కూడా ఒక 15-20 తులాలు అనేది అమ్మాయికి వచ్చేస్తుంది. సో అలాంటప్పుడు ఇప్పుడు రేట్స్ చూసుకుంటే, అంటే ప్రైజెస్ చూసుకుంటే బంగారం ధర ఆకాశానికి అందుతుంది కదా. సో అలాంటప్పుడు మీరు ఇవ్వాల్సిన 1 కిలో ఇవ్వాలనుకుంటే 1/2 కిలో ఇవ్వండి. చాలా మంది ఇస్తారు కూడా, అంటే మధ్యతరగతి కుటుంబాలు అంటారు కానీ చాలా ఎక్కువగా బంగారం అనేది కూడా పెడతారు, పెట్టుపోతలు అంటారు. నాకు తెలిసిన వాళ్ళే, అంటే చూస్తే అంతగా పైకి కనపడరు కానీ బంగారం మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది వాళ్ళ ఇంట్లో. సో ఎందుకంటే ఇంట్రెస్ట్ అండ్ తర్వాత ఒక ప్రైడ్గా భావిస్తారనమాట. అండ్ వాళ్ళ పిల్లలకి, అంటే 3 ఆడపిల్లలు, 3కి సమానంగా అలానే ఇచ్చారు వాళ్ళు. సో అలా వీళ్ళు ఎలా ప్లాన్ చేశారు ఏంటి అని నాకు ఇష్టం కదా, చర్చిస్తూ ఉంటాము. సో వాళ్ళు చెప్పారు, చిన్న బేబీ పుట్టగానే మేము కొనడం స్టార్ట్ చేస్తామండి. సో అలా పెళ్లి టైం వచ్చేసరికి ఒక మొత్తం రూపంలో అవుతుంది కాబట్టి, సో ఆర్నమెంట్ లాగా దాన్ని కన్వర్ట్ చేస్తాము అని చెప్పారు. ది బెస్ట్ ప్లాన్ అనుకున్నాను నేను అదైతే. సో సామాన్యులు అండ్ ఆ తర్వాత వచ్చేసి ఎక్కువగా ఎడ్యుకేషన్ కూడా లేదు వాళ్ళకు, అయినా ఒక మంచి ఏమంటారు, ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్ అంటారు కదా, అది గోల్డ్ మీద వీళ్ళు పెట్టారు. అండ్ ఇక్కడ అంటే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో మనం లేదు పెళ్లి చెయ్యాలి, ఇప్పటికిప్పుడు గోల్డ్ కొనాలి, సో ఒక 5 తులాలో 10 తులాలో ఇవ్వాలి, కానీ దీనికే 1,00,000 అవుతాయి, మరి ఎలా అనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అండ్ మొన్న ఒక న్యూస్లో విన్నాను, మా అమ్మాయి పెళ్లికి ఇంత ఇస్తామని ఒప్పుకున్నామండి, కానీ రేట్లు చాలా పెరిగాయి. ఆ తండ్రి ఆవేదన చెప్తున్నాడు ఆయన, మా అమ్మాయికి ఇంత పెడదాం అనుకుంటున్నాను, మరి ఏం చేయాలి ఇప్పుడు నేను చెప్తున్నాడు ఆయన. నిజంగానే బాధ అయింది నవీన గారు, నాకు కూడా బాధ అయింది అది చూసి. కానీ బాధపడి అక్కడికే ఏదో పెళ్లి ఆపేయాలి అనే ప్రయత్నాలు మాత్రం చేయకండి, కూర్చొని మాట్లాడాలి. సో ఇంతగా అనుకున్నాం కదా, యాజ్ పర్ రేట్ నా దగ్గర ఇంత డబ్బు ఉంది కాబట్టి నేను ఇంత ఇవ్వగలను అని అనుకున్నాను. సో ఆ డబ్బు ప్రకారంగానే నేను ఇవ్వగలను. ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 తులాస్ ఇవ్వాలి, కానీ మీ దగ్గర 5 తులాస్కి మాత్రమే డబ్బులు ఉంటాయి కాబట్టి 5 తులాస్ మాత్రమే ఇవ్వగలనండి. ఏదో 1 or 2 తులాస్ మళ్ళీ తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ నేను ఇవ్వగలను అప్పుడప్పుడు అని కూర్చొని మెల్లగా మాట్లాడితే అవతల వాళ్ళు కూడా అర్థం చేసుకునే రకం అయితే ఖచ్చితంగా మీ అమ్మాయి సంతోషంగా హ్యాపీగా ఉంటుంది. లేదా తర్వాత ఇన్స్టాల్మెంట్ రూపంలో కూడా మీరు ఇవ్వచ్చు, ఇదొక ప్లానింగ్. లేదా అసలు వాళ్ళు వినట్లేదు, లేదు మాకు బంగారమే ఇంపార్టెంట్ అన్న వాళ్ళతో అస్సలు మ్యారేజ్ చేసుకోకండి. ఎందుకంటే మీరు ఇచ్చినా కూడా తర్వాత ఆ మ్యారేజ్ నిలుస్తుందో లేదో కూడా అస్సలు చెప్పలేము. అందుకని ఫస్ట్ అమ్మాయి పుట్టగానే బంగారం అనేది కూడపెట్టడం స్టార్ట్ చేయాలి ప్రతి ఒక్కరు. నవీన గారు, ఎంత మీరు 10,000 అన్న కూడా అటు ఇటు ఖర్చు పెట్టేస్తారు చాలా మంది. జస్ట్ షాపింగ్ కి వెళ్ళామా,
5,000 అనేది నథింగ్. Yes. అలా నెలలో ఒక 2 సార్లు వెళ్ళొస్తే ఇంకా ఆ ఐటమ్స్ అంటే క్లట్టర్ ఎంతగా పెంచుకుంటారంటే ఇంట్లో, అసలు ప్లాస్టిక్ కానివ్వండి, బట్టలు కానివ్వండి. సో ఇవన్నీ కాకుండా ఒక ప్రాపర్ ప్లానింగ్ త్రూ నేను 10,000 గోల్డ్కి కేటాయిస్తాను. ఒక గ్రామే రాని సరే, సో గ్రామ్కి మాత్రమే నేను కొంటాను, కానీ 10,000 దీనికి మాత్రమే అన్నది ఎప్పుడైతే మీరు ఫిక్స్ చేసుకుంటారో మైండ్లో, అది ఎక్కడ పోకుండా క్లట్టర్ మీ ఇంట్లో పెరగదు. అట్ ద సేమ్ టైం ఒక బెస్ట్ అసెట్ రూపంలో మీకు బంగారం అనేది వస్తుంది. ఎస్, అంటే చిన్నప్పటి నుంచి ఆడపిల్లలు ఉన్నటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉంటారో, చిన్నప్పటి మన బై బర్త్ అప్పంచి బంగారం కొంటూ ఉంటే పెళ్లి టయానికి వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఎంతో కొంత బంగారం వస్తుంది. దాని అంతా కూడా వాళ్ళు సెట్ చేసుకుని మ్యారేజ్కి చేసుకోవచ్చు. ఆ టైంలో మనీ ఉంటే యాడ్ చేసి ఇవ్వచ్చు, లేదంటే ఉన్నంత వరకు. బట్ ఇలా చాలా తక్కువ కదా మేడం ప్లాన్ చేసేది. కొనుక్కుందాంలే, ఇప్పుడు వద్దులే, తర్వాత కొందాం అంటే ఈలో బంగారం రేట్ అంతా పెరిగిపోయి కూర్చుంటుంది అక్కడ. అవునవును, అబ్సల్యూట్లీ. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మనం ఫస్టే ప్లాన్ చేసుకోలేదు అంటే చిన్నప్పటి నుంచి ప్లానింగ్ అనేది ఏం జరగలేదు. కానీ ఇమ్మీడియట్గా ఇప్పుడు ఇవాళ రేపు చూసుకుంటే ప్రతి ఒక్కరూ సంపాదిస్తున్నారు, అమ్మాయి కూడా సంపాదిస్తుంది. అమ్మాయి సంపాదన ఎప్పుడైతే స్టార్ట్ చేస్తుందో మీరు ఎక్కువగా తీసుకోకండి, పేరెంట్స్ కూడా తనకు మ్యాక్సిమం అమౌంట్ బంగారం కొనేకి ప్రయత్నించండి. సో అలా కూడా తనకు మీరు మేల్ చేసినట్టు వారు అవుతారు. ఇంకా సాఫ్ట్వేర్ జాబ్స్ చూసుకుంటే మంచిగా, అంటే శాలరీస్ ఇవాళ రేపు చూస్తున్నాము మంచిగా తీసుకుంటున్నారు కాబట్టి ఒక ఫ్లాట్స్ అవి కూడా కొంటున్నారు. సో ఫ్లాట్స్తో పాటు మీరు బంగారం కూడా అంటే హాఫ్గా కొద్దో గొప్ప అసెట్ రూపంలో మీరు ఫ్లాటో ప్లాటో కొంటారు, కానీ సగం బంగారానికి కేటాయిస్తే అప్పుడు కూడా ఒక అమ్మాయి న్యూ జాయినింగ్ జాబ్ కాబట్టి ఒక 3 years పడుతుంది ఈజీగా. సో ఆ లోపు కూడా మీరు మంచిగా బంగారం అనేది ఇవ్వచ్చు అమ్మాయికి. మీరు అన్నట్టుగా మేడం, చాలా మంది ఇన్వెస్ట్మెంట్ అన్నప్పుడు బంగారం కొనుక్కోవాలి, నెలలో 10,000 పెట్టి బంగారం కొనడం భయపడిపోతారు. ఏంటి బంగారం కొనాలా, వచ్చే జీతంలో బంగారం కొనడం మామూలు విషయం, అసలు ఎంత ఉంది రేటు, ఏం కొంటాం అనుకుంటారు. గ్రామైనా బంగారమే కదా. అవును, అది 10 గ్రాములైన బంగారమే, గ్రామైనా బంగారమే. బట్ అది కొంచెమైనా మనం కొంచెం సేవింగ్ పర్పస్గా ఆలోచించి మీరు అన్నట్టుగా మంత్లీ ఒక 10,000 పెట్టి గోల్డ్ కొంటే ఇట్ విల్ మనకి లిక్విడ్ అనమాట, ఎమర్జెన్సీ పర్పస్ లో కూడా మనకి హెల్ప్ యూజ్ అవుతుంది. అండ్ 1 గ్రామ్ మీరు కొంటున్నారంటే జస్ట్ విత్ ఇన్ 10 months 1 తులం వచ్చేస్తుంది మీకు. సో అసలు ఊహించరనమాట, తులం కొనగలమా, ₹1,00,000 అని ఆలోచిస్తాం, కానీ ఒక 10,000 ఎక్స్ట్రా ఖర్చులు ఏమీ చేసుకోకుండా సో బంగారాన్ని మాత్రమే మేము కొనగలము, కొంటాము అన్నది ఒక డిటర్మినేషన్ తీసుకుంటే ఖచ్చితంగా 1 సంవత్సరానికి తులము మీ బీరువాలో ఉంటుంది. థ్యాంక్ యూ నవీన గారు.